217వ కేంద్రంలో తన ఓటు హక్కును కుటుంబ సభ్యులతో ఆయన సద్వినియోగం చేసుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు నవీన్ యాదవ్ ఉన్నారు. ఆయనతోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ ఉప ఎన్నికల్లో ఎంత శాతం ఓట్లు నమోదయ్యే అవకాశం ఉంది? ఓట్ల శాతం మంచి పర్సంటేజ్ పోలైతే ఎప్పుడు 47%, 45 to 50 మధ్యలో అయ్యేది. ఈసారి 55 to 65 మధ్యలో జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రజలు ఈ గత 2 నెలలుగా ఈ జూబ్లీహిల్స్ ప్రాంతం పైన బాగా అవగాహన పెరిగింది. నాయకులు ఏంది, సమాజం ఏంది, అభివృద్ధి ఏంది, సింపతి ఏంది, అన్నిటి మీద బాగా తెలుసుకున్నారు. అభివృద్ధి లక్ష్యంగా జనాలు ముందుకు వస్తూ ఉన్నారు. ఒక మంచి నాయకత్వం ఎన్నుకోవాలని చెప్పి ప్రజలందరూ కూడా వస్తూ ఉన్నారు. మంచి పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతూ ఉంది. అండ్ అందరు కూడా కాంగ్రెస్ వైపు మంచి సపోర్ట్గానే ఉన్నారు మొత్తం. సార్ చాలా వరకు ఇప్పటి వరకు కేవలం 10% ఓటింగ్ ఉంది. సో ప్రజలకు మీరు ఏం చెప్తారు? ఓట్లు వేసుకోండి. 10% కాదండి, 15-18% అయ్యింది. ప్రతి బూత్లో కూడా దాదాపు 180-170 ఓట్స్ వరకు రీచ్ అవుతున్నారు. మంచి పర్సంటేజ్ అది ఈ టైంలో. అండ్ ఇంకో అప్పీల్ మీ ద్వారా మేము మీడియా ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే, దయచేసి జూబ్లీహిల్స్ ప్రజలారా ఓటు హక్కును వినియోగించుకోండి. మన సమాజం కోసం, భవిష్యత్తు కోసం ఓటు హక్కు వినియోగించుకోండి. అండ్ ఎస్పెషల్లీ ఫ్రెష్ ఓటర్స్ అండ్ యంగ్ ఓటర్స్, ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ప్లీజ్ కమ్ అవుట్, బయటికి రండి, వచ్చి ఓటు హక్కును వినియోగించుకొని భవిష్యత్తు గురించి ఓటేయండి, అభివృద్ధి గురించి ఓటేయండి. చివరిసారిగా ఎన్నికల అధికారులు ఏర్పాట్లు ఎలా చేశారు? పోలింగ్ కేంద్రాలు ఎలా ఉన్నాయి? చాలా చక్కటి అరేంజ్మెంట్ చేసినారు వాళ్ళందరూ, చాలా చక్కగా పోలీసు గారు. నమస్తే. ప్రస్తుతానికి నవీన్ యాదవ్ గారు ఆయన కుటుంబ సభ్యులతో నాజర్ హై స్కూల్లో తన ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. ప్రస్తుతం వివిధ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఓటింగ్ సరళిని తెలుసుకోబోతున్నారు. స్వయంగా అక్కడకు తన స్కూటీ మీద వెళ్తూ ప్రజలతో మమేకం అవుతూ అక్కడ ఓటింగ్ ఎలా జరుగుతుంది, ఎలాంటి ఏర్పాట్లు చేస్తారనేది కూడా ఆయన చెక్ చేయబోతున్నారు. మరోవైపు ఇప్పటికే బస్తీలకు సంబంధించి ప్రజలందరూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా యువత అందరూ కూడా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ప్రస్తుతం ఆయన అయితే కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ మలిబాబుతో